అవినాష్ రెడ్డి నిన్న బీటెక్ రవికి వార్నింగ్ ఇచ్చారు. ఆ రోజు నీ ఎమ్మెల్సీ పదవిని అమ్ముకోవడానికి ప్రయత్నించో 12 కోట్లు ఇస్తే రాజీనామా చేస్తానన్నావు. ఆ తర్వాత సీఎం రమేష్ని పట్టుకుని బీజేపీలోకి చేరతాను లేదా వైసీపీలో చేర్చుకుంటూ చేరతానన్నావు కదా అన్నటువంటి ఘాటు వ్యాఖ్యలు చేసే నేపథ్యంలో కౌంటర్గా ఇప్పుడు బీటెక్ రవి సంచలన ఆరోపణ చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేక అత్యంశంలో హైకోర్టులో సీబీఐ కేసును ఉపసంహరింప చేసుకోవడానికి తనతో పాటు జమ్మలవాడి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి గతంలో ఖాళీ చెక్కులు ఇస్తామని ఎంపీ అవినాష్ రెడ్డి ఆఫర్ చేయలేదా అని ప్రశ్నించారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి సోమవారం బీటెక్ రవి మీద తీవ్ర విమర్శలు చేసే నేపథ్యంలో ఈ ప్రశ్నలు వేశారు. తాను విజయసాయిరెడ్డిని కలిసి ఉంటే గత 6 ఏళ్ళుగా ఎందుకు బయట పెట్టలేదని నిలదీశారు. 2014 స్థానిక సంస్థల ఎన్నికల్లో అవినాష్ రెడ్డి ఉల్లిమేళ్లలోని మీ తోటకు పిలిపించి కసనూరు ఎంపీటీసీ స్థానం మీద చర్చించిన ఆ వర్గానికి ఏకగ్రీవం ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఉల్లిమేళ్ల తోటలో ఏం జరగలేదని చెప్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ ఇస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి వివేకానందను ఓడించడానికి మీ క్యాంపులో ఉన్న అసంతృప్తుల వివరాలు మాకు చెప్పింది మీరు కాదా అంటూ నిలదీశారు. అంతు చూస్తానంటున్నారు, నన్ను లేపేయాలనుకుంటున్నారు అంటూ ప్రశ్నించారు. బీటెక్ రవిని కొనడం మీకే కాదు మీ అన్నకు సాధ్యం కాదన్నారు. వైఎస్ భాస్కర్ రెడ్డి మద్యం తాగినప్పుడు రాజారెడ్డిని తొలగించి పేర్ల పార్థసారథి రెడ్డి నుంచి మంచి చేశాడని, లేదంటే మాకు పెద్దానికి అడ్డు వచ్చేవాడని అండం చూస్తే మీ నైజం అర్థమవుతోందన్నారు. ఇప్పుడున్న మీ ఇల్లు బ్రాహ్మణి స్టీల్ కంపెనీలో ఎవరికో పనిపించగా వచ్చిన 15 కోట్ల కమిషన్తో కట్టుకున్నది నిజం కాదంటూ ఆరోపించారు. ఎర్రచందనం దొంగతనాలు ఎవరు చేశారు? గతంలో పనిచేసే సిఐ రాజేశ్వర రెడ్డి లింగాల మండలం గుణకనపల్లె కృష్ణారెడ్డిని అడిగితే తెలుస్తుందన్నారు. తాటాకు చప్పులకు భయపడేది లేదని, మీకు పుష్ప 1 మాత్రమే చూపించామని, భవిష్యత్తులో పుష్ప 2, 3 కూడా చూపిస్తామని హెచ్చరించారు. తన ప్రశ్నలకు విమర్శలకు ఆరోపణలకు ఎంపీఏ సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ఇప్పుడు మరి అతను అవినాష్ రెడ్డి ఏం చెప్తాడో తెలియదు. ఇందులో ఒక్క లాజిక్ మిస్ అయింది ఏంటంటే సిబిఐ దర్యాప్తు కోసం కోర్టులో కేసు వేసాక అది విత్డ్రా చేసుకుంటే ఏంటి, విత్డ్రా చేసుకోకపోతే ఏంటి? ఆల్రెడీ ఆ కేసు సిబిఐ విచారణ జరిగింది కదా, వీళ్ళు విత్డ్రా చేసుకున్నంత మాత్రం అయిపోతుంది. దానికోసం 15 కోట్లు 20 కోట్లు పెట్టాల్సి వస్తుంది అన్నదే లాజిక్ మిస్ అన్నమాట.